రాసుకుంటా, నాకేమైనా ప్రాబ్లమా ఏమి? రాసుకో మేడం, నీకేం ప్రాబ్లం? అలాగే సార్. ఈ పేమెంట్ చేయడం చేతగట్లేదు, దానిలో ఏం చదువుతుంది మేడం? 10th క్లాస్ వేలిముద్రలా మాట్లాడుతున్నావు. 10th క్లాస్ చదువుకొని వచ్చాడు కూర్చున్నావు వాడ 10 గిడ పాస్ అవ్వడం కష్టమే. బార్డర్లో పాస్ అయినట్టు నాకు తెలిసి. బార్డర్లో పాస్ అయ్యి వచ్చాడు కూర్చున్నావు వాడ 10th గిడ పాస్ అయిన లేదు మేడం. ఏజెన్సీ గూట్లో కూర్చొని మాట్లాడుతావు తెలియదా నాకు? కస్టమర్ కి టైం పడుతుందని చెప్పి రాసుకున్నాడా? కస్టమర్ కి టైం పడుతుందని రాసుకోవాలా? ఇదే మీ సొత్తు కాదు సార్, కంపెనీ సొత్తు, డబ్బులు కట్టాలి. ఎవరు సొత్తు అయినా మీరు మీ పని అది కదా మేడం, రాసుకోవడం మీ పని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గడ్ రవి ఛానల్కి. ఈ విధంగా ఏజెంట్స్ ఎక్కువ మాట్లాడితే ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క సపోర్ట్ కోసం ఛానల్ డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. హలో పాకెట్లీ నుంచి సార్. ఏం సార్ పేమెంట్ చేయలేదు? 80 days అయింది. పాకెట్లీ నుంచి సార్ ఏం పేమెంట్ చేయలేదు, 75 days అయిపోయింది. డబ్బులు లేవు మేడం, కొంచెం బిజినెస్ లాస్ అయిపోయింది. డబ్బులు లేవా? డబ్బులు లేనప్పుడు అడ్జస్ట్ చేసుకొని చేయాలి కదండి సార్. 80 days అయింది, చిన్న అమౌంట్ కి డబ్బులు లేవంటున్నారా? అవును మేడం. 5110 రూపీస్ ఉంది, అందులో పెనాల్టీ చార్జెస్ అవన్నీ కావాలంటే రిమూవ్ చేపిస్తాను. జస్ట్ మీరు 3866 రూపీస్ పే చేస్తే టోటల్ లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది సార్. పే చేసుకోండి. అర్థం కదా సార్? అమౌంట్ ప్రాబ్లం ఉంది, టైం పడుతుంది కొద్దిగా. ఇంకా ఎప్పుడు సార్? ఇప్పటికే 80 days అయింది కదా, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. బీపీ ఉందా మేడం మీకు? చిన్న బీపీ ఉందా ఏమన్నా? హలో హలో, బీపీ ఉందా మేడం మీకు? మీకుందా సార్ బీపీ? నాకు షుగర్, బీపీ ఇంకా 2-3 ఉన్నాయి పెద్దవి. ఇస్తారా డబ్బులు హాస్పిటల్? కట్టండి సార్, పేమెంట్ మీరు కట్టండి సార్. అమౌంట్ లేవు మేడం అంటే? అమౌంట్ లేదు, అడ్జస్ట్ చేసుకోవాలి సార్. 80 days అవుతుంది. అడ్జస్ట్మెంట్ అయితే కట్టేవానేగా మేడం, అడ్జస్ట్మెంట్ కావట్లేదు కాబట్టి కట్టట్లేదు సార్. ఒక్కొక్క ఈఎంఐ కట్టుకుని ఇప్పుడు క్లియర్ అయిపోయింటది కదా, 2 EMIs ఉన్నాయి. తెలియదా మేడం? అది మీకు తెలియదా? తెలియదు అన్నప్పుడు కట్టాలి సార్. మీకు తెలుసు కదా, మీకు తెలిసినోడు కట్టాలి కదా సార్. తెలుసు సరిపోతుంది మేడం, డబ్బులు ఉండాలి కదా. తెలుసు మరి మీకు తెలియదా మేడం అని అంటున్నారు కదా. ఏమంటారు మేడం? రాసుకోండి, టైం పడుతుంది రాసుకున్నాడు కస్టమర్ కి. సార్ వినపడలా, మళ్ళీ చెప్పండి. కస్టమర్ కి టైం పడుతుందని చెప్పి రాసుకున్నాడా? కస్టమర్ కి టైం పడుతుందని రాసుకోవాలా? ఇదే మీ సొత్తు కాదు సార్, కంపెనీ సొత్తు, డబ్బులు కట్టాలి. ఎవరు సొత్తు అయినా మీరు మీ పని అది కదా మేడం, రాసుకోవడం మీ పని. సొత్తు నా పని కాదు సార్, రికవర్ చేసుకోవడం నా పని. నా పని గురించి నువ్వు చెప్పనవసరం లేదు, నీ పని గురించి నువ్వు పేమెంట్ చేయి. 80 days తీసుకొని తిన్న తర్వాత పేమెంట్ చేయాలని ఇంకిటి జ్ఞానం లేదు మీకు. ఇంత వయసు వచ్చింది, తెలియజేస్తా మేడం. వయసు వస్తే తీసుకున్నారు సార్, కట్టండి. మరి గట్ల మాట్లాడు కానీ ఎంత వయసు వచ్చింది, ఎంత వయసు వచ్చింది, పెళ్లి వయసు వస్తే పెళ్లి చేస్తావేంది? హలో, what is RBI? RBI? What is RBI? You'll make the payment, mister. How many days give time, right? Already time give, right? Make the payment. You can not make the payment. Telugu very comfortably. Telugu comfortable, Kannada comfortable. If you don't know Telugu, I can switch to English language. No issue. Tell me. You know English? Yeah, I know. Oh, you can manage. Yeah. You'll make the payment, mister. Already give time, right? Fund issue is there. I will make the payment next month. Next month not give time, right? You'll make the payment now only. Next month what, sir? I already give time, right? 75 days. Calling me daily 50 times. Seriously, you not make the payment. Legal notice sent to your home. For 5,000 you are coming to my home. 5,000 or 2,000, 1 rupee also. It will be cost, to reach me at least 10K. 1 rupee also. Money. You will spend 100 rupees, right? To recover 1 rupee, you will spend 100 rupees. 1 rupee also money. You will make the payment. I provide discount also. It is not about discount, sir. I am right now I don't have any employment. I will get funds next month. I will make the payment. That is not my problem. And also sir. one more thing I want to tell you that you are making the payment. You make the payment. You are doing 100 calls day. I am getting daily system calls. Number of calls I am getting. Why are you making so many calls? Yes, sir. You will not make the payment, na. That's why. If I don't make the payment, there is a way to recover money. You are doing hundreds of calls daily. Sir, already give time, right? No, I don't have enough money right now. No, that is not my problem. Who told you it is your problem? If I got customer got problem, it eventually become your problem, make the right? Payment. Already give time, right? Make the payment. Then only you will talk, okay? Okay, after making payment, I will call you.
Right now I don't have Okay, money. make the payment today only. Today only we'll make the payment. Arey, I don't have money. How can I make the payment? Please give me some money. What? That is not my problem, sir. Arey, who told you it is your problem? Your problem. That is not my problem. Arey, who told you it is your problem? Did I say ever? Make the payment, sir. Right Already now due, I don't have money. Please don't irritate That me. is not my problem, mister. Arey, you are not getting my band. I never ever said that is your problem. Objection, make the payment today only. We'll make the I payment. never ever said that is your problem. Okay, okay. I Yes, send to sir. legal notice in your home. For 5,000 you are sending legal notice. Yes. Okay. You can send me legal Okay, notice. done. Thank you so much. Have a nice day. హలో హలో కొడా మహేంద్ర బ్యాంక్ తరపు నుంచి కాల్ చేస్తున్నానండి. మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి. చెప్పండి. అదే అమౌంట్ వస్తాయా? రాలేదు కదా మేడం ఇంకా ఎప్పుడు వస్తాయి? నెక్స్ట్ మంత్. సార్ మీకు ఏమైనా తమాషాలు ఉందా? ప్రతిసారి కాల్ చేసినప్పుడు ఇలాగే మాట్లాడతారు. పేమెంట్ చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఉద్దేశం ఉంది, డబ్బులు లేవు మేడం. ఉద్దేశం ఉంటే డబ్బులు ఏమని కాదు, డబ్బులు కూడా అరేంజ్ చేసుకోవాలి. ఉట్టిగానే అయితే ఇవ్వలేదు కదా మీకు. ఉట్టిగా ఏమీ లేదు, అప్లై చేసిన అందుకే ఇచ్చారు. ఏంటండి? అప్లై చేసిన అందుకే ఇచ్చారు కదా. అప్లై చేసిన అన్నీ ఇచ్చారని మీరు ఊరికనే వాడుకున్నారా? ఎవరి డబ్బులు వాడుకున్నారు మీరు? నా డబ్బులు వాడుకున్నా. మీరు కట్టారా మరి? మీ డబ్బులు వాడుకున్నారని అంత గట్టిగా చెప్తున్నారు, కట్టారా మరి? నా డబ్బులు వాడితే మేడం. మీ డబ్బులు వాడుకున్నారా? ఎక్కడి నుంచి తెచ్చారు మీ డబ్బులు? కార్డులో వేసా. సార్ మీరు బాగానే మాట్లాడుతున్నారు కానీ ముందు పేమెంట్ చేసి చూపించండి. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. గొర్రెలాగా మాట్లాడక మేడం. ఎవరికి బుద్ధి లేదు మేడం, నీకనా? మీరు మాట్లాడకండి. పేమెంట్ చేయడం చేత కాదు కానీ ఏదేదో పిచ్చి రీజన్స్ చెప్తున్నారు. పిచ్చి రీజన్స్ అంటే నీ ఏజెంట్లకు అన్ని పిచ్చి రీజన్స్ కొడతాయి కదా. కస్టమర్ ప్రాబ్లం లాగా ఉంటుంది కదా. కస్టమర్ ప్రాబ్లం చెప్తే మీకు అలాగే ఉంటదిలేండి. పేమెంట్ చేయడం చేత కాదు కానీ సోది మాత్రం బాగా చెప్తారు. నీకేం చేత అవుతుంది మాట్లాడమే కానీ నీకు చేతనే, అంతకంటే ఏం చేత కదా నీకు. అవునా? సరే అయితే మేము చేయాల్సింది మేము చేస్తాము. మీరు విలేజ్ లో ఉంటున్నారా? ఆల్రెడీ స్టార్టింగ్ మంత్ లో ఫీడ్బ్యాక్ చెక్ చేసుకుంది ఒకసారి. ప్రీవియస్ మంత్ లో ఏమైందో, ప్రీవియస్ మంత్ కాదు స్టార్టింగ్ లో నీలాగా ఒకటి ఓవర్ మాట్లాడితే ట్విట్టర్ లో కంప్లైంట్ రైజ్ చేసిన. పర్వాలేదు, నాకు వచ్చేదైతే ఏం ఉండదు కదా. మీకే ఇది అవుతుంది. బ్యాంకులో డబ్బులు తీసుకొని చేయకుండా సోది చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. సోది కట్ చేయి మరి. ఎవడు ఇమ్మన్నాడు సోది నీకు? అలాగే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడతారులేండి. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఉంటున్నారు కదా మీ అమ్మగారు, మీ సిస్టర్, మీ మరిది గారు ఉంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరు లేరు నాకు. ఎవరు లేరని ఎందుకని అంటున్నారు? నాకు తెలియదు అనుకుంటున్నారా? వెళ్తే వెళ్ళండి మేడం. ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు. ఏం దొరకలేవు ఇక్కడ. డబ్బులు దొరికాయా? డబ్బులతో మాకేంటి? మీకు ఆల్రెడీ సగం పరుగు పోయింది. అయినా కానీ మీకేమనిపించట్లేదు. నీకేమైనా పరుగు ఇస్తావా? అంత పెద్ద ఏజెంట్ వరు కలెక్టర్ అనుకుంటున్నావా, కలెక్షన్ ఏజెంట్ అనుకుంటున్నావా? ఎవరు? నువ్వు. నేనేదైతే మీకెందుకు? బిల్డప్ కొడుతున్నావు మేడం అంతగా. అదే అంటా నీకు ఏదో చేతనే కలెక్టర్ గజిటెడ్ పోస్ట్ లో కూర్చున్నట్టు మాట్లాడుతున్నావు కదా. జడ్జిమెంట్ వచ్చిందప్ప. జడ్జి మేడం వచ్చింది, జడ్జి వచ్చింది అప్పుడే. అప్పుడే అందరి కాలంలో జడ్జి అయిపోయినావా? ఏదైనా అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. చెప్తున్నాను కదా, మీరు చెప్తున్నాను కదా కార్డు వాడుకున్నామా వదిలేసామా అంతలోనే ఉన్నారు. మీరు పేమెంట్ చేద్దాము ఏంటి ఎందుకు ఇలాగని చెప్పేసి కొంచెం కూడా మీకు ఏం లేదు. రాసుకోండి. అదే రాసుకుంటా. నాకేమైనా ప్రాబ్లమా ఏమి? రాసుకో మేడం, నీకేం ప్రాబ్లం? అలాగే సార్. ఈ పేమెంట్ చేయడం చేతగట్లేదు. దానిలో ఏం చేతవుతుంది మేడం? 10th క్లాస్ వేలి ముద్రలా మాట్లాడుతున్నావు. 10th క్లాస్ చదువుకొని వచ్చాడు కూర్చున్నావు వాడా. 10 గడ పాస్ అవ్వడం కష్టమే. బార్డర్లో పాస్ అయినట్టు నాకు తెలిసి. బార్డర్లో పాస్ అయ్యాడు కూర్చున్నావు వాడా. 10th గిడ పాస్ అయిన వాళ్ళు లేదు మేడం. ఏజెన్సీ గూట్లో కూర్చొని మాట్లాడుతున్నావు తెలియదా నాకు? ఏజెన్సీలో కూర్చొని మాట్లాడుతున్నావు అంటున్నా. నరుకుతున్నావు గప్పాలు. నీకు ఏం చదివేస్తుంది మేడం? నీకు 10th క్లాస్ పాస్ అయినా లేదు నాకు డౌటే కొడుతుంది మరి నీ లాంగ్వేజ్ బట్టి. వేలి ముద్ర వేస్తున్నారు నీకంటే బాగా మాట్లాడతారు కస్టమర్స్ తోటి. అదే అంట, నేను వేలి ముద్ర పెట్టాను కానీ నువ్వు నాకంటే దరిద్రంగా మాట్లాడుతున్నావు కస్టమర్ తోటి. మిమ్మల్ని మించి కాదులేండి, మీతో పోల్చగానే అర్థమవుతుంది. ఇలా పేమెంట్ నాతో పోల్చడమే వెరీ చీప్ అంటున్నావు కదా. నాకే సేమ్ అవుతుంది. నాతో పోల్చాలంటే నాకు సేమ్ అవుతుంది. అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. అదే నేను అంటున్నా. అయినా మీతో పోల్చుకునేది ఏముంది? ముందు పేమెంట్ చేసి మాట్లాడండి. పేమెంట్ చేసి ఏం మాట్లాడాలి? మేము చుట్టామా నాకు పేమెంట్ చేసి మాట్లాడడానికి? కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్ది అన్ఫార్చునేట్గా మెడికల్ ఇష్యూ వల్ల కానీ
జాబ్ లాస్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల డిఫాల్ట్ అయినప్పుడు వాళ్ళకు టైం ఇవ్వకుండా కస్టమర్ని హ్యూమిలేట్ చేసి హరాస్మెంట్ చేసి రికవర్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. ఇలాంటి ఇల్లీగల్ రికవర్ని మీరు స్ట్రాంగ్ ఎదుర్కోండి. భయపడకండి, రాంగ్ స్టెప్ తీసుకోకండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.